దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం మనందరి మీదకి దిగివచ్చి మనలను తన చిత్త ప్రకారంగా నడిపించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. చూడండి, దేవుని ఉద్దేశం, ఈరోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానము, తన ప్రజలకు బలమును అనుగ్రహించేటటువంటి దేవుడు. తన ప్రజలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆయన బిడ్డలే, ఆయన ప్రజలే. అయితే అలాంటి ప్రజలు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బలమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అలాగే సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది సమాధానం లేక సతమతమవుతున్నారు. కుటుంబాలలో, హృదయాలలో సమాధానం లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సమాజంలో కూడా ఒకరికొకరికి సమాధానాలు లేని పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని వాక్యం తెలియచేస్తుంది, మొదటగా దేవునితో మనం సమాధాన పడినప్పుడు దేవుడు సమాధానాన్ని కలుగచేస్తాడు. ఇంటిలో, హృదయంలో, సమాజంలో దేవుడు మనకు సమాధానం కలుగచేసే దేవుడుగా ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచి తన ప్రజలుగా మనం మార్చబడితే మనకు బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. ప్రతి విషయంలో కొరత, కొదువ, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన చిక్కులు, అనేక రకాలైన సమస్యలు, వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకు దయచేసే దేవుడుగా ఉన్నారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ నమ్మకముగా దేవునికి మనం జీవించినప్పుడు దేవుడు మనకు బలమును, సమాధానమును, ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ మూడు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీ యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలకు బలం అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. మీ యందు విశ్వాసం ఉంచిన వారికి సమాధానం కలుగజేసే దేవుడుగా ఉన్నారు. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఆశీర్వదించే దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ఈరోజునైనా మా ప్రియ సహోదరి సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో అన్ని విధాలుగా కాచి కాపాడండి. కుటుంబాలకు సమాధానం దయచేయండి, నెమ్మది ప్రసాదించండి, గొప్ప కార్యం చేసి దీవించండి. బలమును, సమాధానమును, ఆశీర్వాదాన్ని దయచేసి దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజంతా కూడా మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.